అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించి అర్హుల జాబితా విడుదలైతే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలో ఆన్లైన్లో మీకు సంబంధించిన కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కానీ అది ఎలా చెక్ చేసుకోవాలో నేను ఒక లైవ్ డెమో అనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకేనా. ఈ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు డిస్టిక్ వైజ్గా లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మండల్ వైజ్గా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అర్హుల జాబితా అనేది. మీరు ఇక్కడ మీ మండలం ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు గ్రామ వార్డు సచివాలయం అంటే మీ గ్రామ పంచాయతీల వారిగా ఇక్కడ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీది ఏ గ్రామ పంచాయతీ అయితే ఉందో ఆ గ్రామ పంచాయతీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే ఆఫ్ చేయూత ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ అప్లోడెడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ప్లే ఆఫ్ చేయూత ఇన్ఎలిజిబుల్ లిస్ట్ బెనిఫిషరీ అప్లోడెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇమేజ్పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెనిఫిషరీ నేము, భర్త నేము, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ సంబంధించి డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది చూసుకుందాం ఒకసారి. ఈ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ చూడండి ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత అనర్హుల జాబితా. ఇక్కడ బెనిఫిషరీ నేము, ఇక్కడ భర్త నేము, అకౌంట్ నంబరు, ఈ పథకానికి వీరు ఎందుకు అనర్హులు అనేసి ఇక్కడ ఫుల్ క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.